పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. ఇంటి నిండా ఇంగిలీషు. మా నాన్నగారింట్లో వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి మా అమ్మ వైపు వాళ్ళంటే కాస్తంత చులకన. పల్లెటూరి వాళ్ళని చాదస్తంగా ఉంటారని ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఓయబ్బో ఆ పట్నం షోకులు చూసి తీరాల్సిందే అని ఆక్షేపణ చేసేవాళ్ళు. ఓసారి మా అమ్మమ్మ గుంటూరు వచ్చింది. మా నాయనమ్మ పౌడర్లు సబ్బులు వాడేది. ఆ వయసులో ఏమిటో ఆ ముస్తాబులు అని ఎగతాళి చేసేది అమ్మమ్మ. పైకి ఎగతాళి చేసినా ఆ పౌడర్ రాసుకోవాలని ఆవిడికి కోరికగానే ఉండేది కాబోలు. ఎవరినైనా అడిగితే ఏమి ఎగతాళి చేస్తారో అనుకుందేమో. ఓ రోజు గుట్టు చప్పుడు కాకుండా ఇంత పౌడర్ తీసుకుని మొహానికి రాసుకుంది. పాపం కాసేపటికి మొహం అంతా మంటలు దురదలూట. ఛ, ఎలా రాసుకుంటారో బాబు, ఆ దిక్కుమాలిన పౌడర్లు తాటలేచిపోయినంత పని అయింది అని వాపోయింది నా దగ్గర. ఆవిడ రాసుకున్న పౌడర్ ఏమిటా అని చూద్దును కదా. టూత్ పౌడరు. జాలి నవ్వు ఒకేసారి కలిగాయి నాకు. టాల్కం పౌడర్ ఇస్తానన్నా ససేమిరా వద్దంది. ఈ విషయం ఎంత దాచాలని చూసినా బయటికి పొక్కి అందరూ నవ్వుకున్నారు. కొంతకాలానికి మళ్ళీ గుంటూరు ప్రయాణం వచ్చింది అమ్మమ్మకి. నన్ను పిలిచి, అమ్మడు, అక్కడ వాళ్ళంతా ఇంగ్లీషు ముక్కలు మాట్లాడతారు. నాకు కూడా 4 ముక్కలు నేర్పావంటే నేను దడదడలాడిస్తాను అంది. ఓ, దానికేం భాగ్యం అన్నాను. దాన్నేమంటారు, దీన్నేమంటారు అని అడిగి ఓ 10 మాటలు నేర్చుకుంది. బాగానే బట్టి పట్టింది. ఊరుకెళ్ళాం. వాకిట్లోనే ఎదురొచ్చి పలకరించారు అందరూ. ఏం వదినా, కులాసాగా ఉన్నావా అంది మా నాయనమ్మ. ఏం కులాసానో ఏం పాడో, ఈ మధ్య ఒంట్లో బావుండడం లేదు, తల పేను అంది అమ్మమ్మ. అదేమిటి వదినా, నువ్వు చాలా శుభ్రంగా ఉంటావు, నీకు పేలు పడ్డాయా అని అడిగింది ఆశ్చర్యంగా నాన్నమ్మ. చాచా, పేలు కాదు, పేను. ఇంగ్లీషులో పేను అంటే నొప్పి అంది అమ్మమ్మ గర్వంగా. ఓహో అదా, నిజమే మరి. వయసు మీద పడుతోందిగా. నాకు ఈ మధ్య బావుండడం లేదు, బాగా ఈకుగా ఉంటోంది అంది నాన్నమ్మ. ఈకు ఏమిటి వదినా అంది అమ్మమ్మ. ఈకు అంటే ఇంగ్లీషులో బలహీనంలే వదినా అంటూ బదులు చెప్పింది నాన్నమ్మ. ఇద్దరూ సాధ్యమైనంత ఇంగ్లీషులోనే మాట్లాడుకున్నారు. సాయంత్రం పని మనిషి ఆదెమ్మ వచ్చింది. అమ్మమ్మని చూసి సంతోషంగా పలకరించింది. బావున్నావుటే ఆదెమ్మ అని యోగక్షేమాలు విచారించి ఏ మాట కామాటే చెప్పుకోవాలి. పట్నంలో ఉన్నా నువ్వు చాలా బోడెంటు. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మీరు? మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి మీరేగా. మీ అక్కయ్య, మీ అమ్మ అందరూ బోడెంటులే అంది అమ్మమ్మ. ఆదెమ్మ వెంటనే వెళ్ళి మా నాన్నమ్మ దగ్గర మొరపెట్టుకుంది. మీ వీపరాలు గారు నన్ను బోడీ అన్నదమ్మా. నన్నంటే సరే, మా అక్కను అమ్మను కూడా బోడీ అన్నది అని కళ్ళనీళ్లు పెట్టుకుందట. మా నాయనమ్మకు కాస్త కోపం వచ్చింది. అమ్మమ్మ దగ్గరికి వచ్చి, ఏం వదినా, పాపం తరతరాలుగా మా ఇంట్లో విశ్వాసంగా పనిచేస్తున్నారు వాళ్ళు, దాన్ని పట్టుకుని బోడీ అన్నావట, అది ఏడుస్తోంది అంది. అమ్మమ్మ, అయ్యో రామా, నేను బోడీ అని ఎక్కడన్నాను వదినా, బోడెంటు అన్నాను అంది. సరే పోనీ, ఆ బోడెంటు అనైనా ఎందుకన్నావు? అదేం చేసిందని అంతలేసి మాటలండం చెప్పు అన్నది నాయనమ్మ నిష్ఠూరంగా. నేనేం కాని మాట అనలేదమ్మా, బాగా విశ్వాసంగా ఉంటావని ఇంగ్లీషులో అన్నాను. పుణ్యానికి పోతే పాపం ఎదురైందే అన్నట్టుగా ఉంది అంది అమ్మమ్మ. ఎంత ఇంగ్లీషులో అయితే మాత్రం విశ్వాసాన్ని బోడెంటూ అంటారా అంది నాయనమ్మ. అయితే ఏమంటారో నువ్వే చెప్పు. నాకు నా మనవరాలు నేర్పింది. విశ్వాసం అంటే బోడెంటేనుట. పనివాళ్ళను నువ్వు చాలా బోడెంటు అని మెచ్చుకుంటే వాళ్ళు సంతోషిస్తారని కూడా చెప్పింది. మరి మీకెవ్వరికీ ఇంగ్లీషు రాకపోతే నేనేం చేస్తాను అంది సమర్థించుకుంటూ అమ్మమ్మ. ఇంతలో తాతయ్య గారు అటు వచ్చారు. ఏమిటి గొడవ అని అడిగారు. ఇద్దరూ వంతులేసుకుని చెప్పేశారు. ఇట్రా అని నన్ను పిలిచారు. ఏమిటిదంతా అని అడిగారు. పనివాళ్లతో మంచిగా ఓ మాట ఇంగ్లీషులో అంటాను, ఏమనాలో చెప్పు అని అడిగింది అమ్మమ్మ. నువ్వు చాలా ఒబీడియంట్ అనమని చెప్పాను. మరి ఆవిడికి నోరు తిరక్క బోడేంటంటే నేనేం చెయ్యను అని చెప్పుకున్నాను. వాళ్ళిద్దరికీ ఏదో చెప్పి సర్దుబాటు చేసి నన్ను దగ్గరికి పిలిచారు తాతయ్య. ఏదో సరదాకి అడిగిందే అనుకో, వాటరు,
మిల్కు లాంటి చిన్న పదార్థాలు నేర్పాలి గాని అంతంత పెద్ద మాటలు నేర్పితే దానికి నోరు తిరగద్దు. అందులోనూ ఒబీడియంటు, ఇండిపెండెంటు మొదలైన మాటలున్నాయే, అవి నాలాంటి మేధావులకే తికమగ్గా ఉంటాయి. ఇక మీ అమ్మమ్మ ఏం పలుకుతుంది అన్నారు కాస్త గర్వంగా. కథ సమాప్తం.